ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన భూమి కబ్జాకు గురైందని వైసీపీ నేతలు ఆరోపించారు. దేవుడు భూమి దేవుడికే చెందాలి అంటూ మాజీ హోంమంత్రి వనిత, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. 1994లో దాతలు ఇచ్చిన భూమిని సంతకాలు ఫోర్జరీ చేసి రెవెన్యూ అధికారుల ద్వారా మ్యూటేషన్ చేయించుకున్నారని వనిత మండిపడ్డారు. ఈ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్కు ఆధారాలు సమర్పించామన్నారు. కూటమి నేతలు చేసిన తప్పులను వైసీపీపై రుద్దడం తగదన్నారు. కబ్జా భూమిని వెంటనే గుడికే అప్పగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయకత్వానికి దేవుడికి న్యాయం లేదు. మరి తిమ్మాపురం గ్రామం అంటే నియరెస్ట్ గా ఉంటుందండి ద్వారకా తిరుమలకి. ఆ గ్రామంలో ఈ స్వామివారి సేవలకి కావలసిన తులసి ఆకులు అంటే తులసి ఆకులతో తులసి దండ చేయడానికి అక్కడ తులసి వనాన్ని పెంచుతున్నారు. ఆ పెంచే స్థలం ఎక్కడిది అంటే మనకి ఈ దేవస్థానానికి సంబంధించి అప్పుడు 1994లో కొంతమంది దాతలు అక్కడ దాదాపు అక్కడ ఉన్న గుడి వేణుగోపాల స్వామి గుడితో కలిపి 3 ఎకరాలు ఉంటుందండి. ఆ గుడికి సంబంధించిన స్థలం పక్కనే వేద పాఠశాలకు సంబంధించి దేవస్థానం కొంత స్థలం కొని అక్కడ వేద పాఠశాలను కూడా నడపడం జరుగుతుంది. అయితే ఈ వేణుగోపాల స్వామి గుడికి సంబంధించి దాతలుగా ఉన్నవారు ఎవరు అంటే అక్కడ ప్రసన్న కుమారాచార్యులు అనే ఆయన పేరున RSRలో ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంది. దాన్ని ఈ మధ్య కాలంలో ఒక ఫేక్ డాక్యుమెంట్, ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసి ఫోర్జరీ చేసి దాన్ని మ్యూటేషన్ చేశారు. ఇది ఫేక్ డాక్యుమెంట్ అండి, ఇది అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని రెవెన్యూ అధికారులు ఏదైతే దేవస్థానానికి దాతలు ఇచ్చున్నారో ఆ భూమిని మ్యూటేషన్ చేయడం జరిగింది. దోపిడీలు దాడులు చేసి కబ్జాలు చేయడం అయిపోయింది. ఇక భగవంతుడికి వచ్చారు. ఆయన చెప్పుకోలేడు కదా, కానీ ఆయన చెప్పుకోడు. ఆయన పక్షాన మా గొంతులున్నాయి, ఆయన పక్షాన మా గొంతులున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మా వనితమ్మ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. మీరు మీడియా ద్వారా ఎన్ని కుట్రలైనా చేయొచ్చు, కుతంత్రాలైనా చేయొచ్చు, ప్రచారాలైనా చేయొచ్చు, కానీ ఇది నిజం. ప్రజలు గమనించండి. మరి